హాయ్ అన్న అందరికీ మనం ఈరోజు గూడూరు మార్కెట్కి వచ్చామన్నమాట. ఒకసారి మొత్తం మార్కెట్ చూడండి, చూపిస్తాము. చెప్తున్నామన్నా జత 12.5 చెప్తున్నా. జత 12.5. సో మీకు ఇక్కడ చూడండి 6,250 రూపాయలు లెక్క పడుతుంది అనమాట పిల్ల. సో మీకైతే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. చిన్నపిల్లలు ఇవి ఎన్ని నెలల పిల్లలు వస్తాయన్న? ఇవే 3 నెలలు. 3 నెలలు వస్తాయా? ఇవి తూకాల లెక్కన ఏమన్నా ఇస్తున్నారా? జోడీ లెక్క. జోడీ లెక్కన. సో జోడీ లెక్కన అయితే ఇవి ఇస్తున్నారు. బాగానే ఉన్నాయి పిల్లలు ఇవి, నెల్లూరు చుడిపి. సో గూడూరు మార్కెట్ అనమాట ఇది. గూడూరు మార్కెట్లో ఇక్కడ రెండో గేట్కి స్ట్రైట్ అయితే ఉండారనమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి. మీ పేరేనా? వెంకటరమణయ్య. బాగానే ఉన్నాయన్న పిల్లలు. ఎన్ని తెచ్చారన్న మార్కెట్కి ఈరోజు? 50 తెచ్చా. 50 తెచ్చారు. ఎన్ని అమ్మేశారు ఇప్పటికి? 30 అమ్మే. 30 అమ్మేశారు. 30 అమ్మేశారు అంటే ఇంక జస్ట్ 20 మాత్రమే ఉంటాయి. ఇంటికాడ కూడా ఉంటాయా? ఇంటికాడ ఏమి ఉండవు, ఇక్కడే తీసుకురావడం అమ్మేయడం. ఆ ఏడా అమ్ముకొని వెళ్ళిపోతారు మొత్తం. అంటే ఈ రేట్ అని ఫిక్స్ కాదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా 6,200 అనేసి. సో ఇంకా ఏమైనా తగ్గేది అనుకుందేనా? ఇంకా 500 తగ్గద్ది. ఇంకా 500 తగ్గుతుంది. ఇంకా 500 రూపాయలు తగ్గేది అనుకుంది. అంటే మనకి 12,000కే రావచ్చు. ఒకసారి చూడండి. సరే అన్న. హాయ్ అన్న, మనకి చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. వీళ్ళు జత కాస్ట్ ఎంత చెప్తారో ఒకసారి చూడండి. 19.5 చెప్తున్నారు. నిన్న తగ్గేది ఉందేనా? తగ్గుతుంది. ఎంత పడొచ్చునా? అంతే 18 కూడా వస్తుంది. ఎట్లుంది ఈరోజు మార్కెట్ రేట్ అమ్ముకోవడానికి చిన్నపిల్లలు? చిన్నపిల్లలు 18 ఉన్నది. 18, 19. 18, 19 అయితే ఆడుతున్నారు. ఎన్ని తెచ్చారు మార్కెట్కి? మేము 28 తెచ్చాం. ఎంత మాత్రం అమ్మినారన్న పిల్లలు ఈరోజు? 10 పిల్లలు అమ్మినా. 10 పిల్లలు అమ్మేశారు. ఓకే, మీరు కరెక్ట్గా ఇంత రేట్ అని ఎంత అయితే ఫిక్స్ చేస్తారన్న? ఫిక్స్ 17, 18 ఇచ్చేస్తా. ఇచ్చేస్తారు. ఆ రేట్కి అయితే ఇస్తారు. సో మీకైతే ఈ రేట్ అయితే ఉంది గూడూరులో ఈ పిల్లలు. ఒకసారి చూడండి. ఎన్ని నెలల పిల్లలు అన్న ఇవి? 3 నెలల పిల్ల. 3 నెలల. తూకం లెక్కన ఏమన్నా ఇస్తారా ఇవి? ఇట్లా కాటా కూడా ఇచ్చాం. ఇస్తారా? ఎంత చెప్తున్నారు కేజీ? 450. 450. ఈయన 3 నెలల పిల్లలు. 3 నెలల పిల్లలు వచ్చేసి 450 చెప్తున్నారు. మీ ఫోన్ నెంబర్ అన్నా? ఫోన్ నెంబర్ నాకు లేదు. ఫోన్ మా కొడుకున్నారు. బ్రదర్ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. ఒక నిమిషం వంట పక్క వస్తారా? చెప్పండి. 954733 954733 95733 95733 64 351. ఓకే, ఇదైతే ఫోన్ నెంబర్. మీ పేరు? చందు. సో ఇదైతే ఫోన్ నెంబరు. లైవ్ వెయిట్ కూడా ఇస్తున్నారు. ఒకసారి చూడండి. ఇదేమరా అంటే మనకి 450 రూపాయలు 3 నెలల పిల్లలు కూడా ఇస్తున్నారు. అండి ఇంటికాడ కూడా ఉంటాయా? ఇక్కడ మేకపోతున్నాడు. అవి ఎట్లా ఇస్తున్నారా? అది 450, 470. సరే, థ్యాంక్ యూ అన్న. అన్న ఇవి చూడండి, చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. అన్న మీ పేరన్నా? నా పేరు వంశీ అన్న. ఎంత మాత్రం చెప్తున్నావు రేటా? అన్న అమ్మలే 14.5 చెప్తానన్నా. 14.5. 14.5 చెప్తాను. 12.5కి మాట్లాడుతున్నారన్న. ఎండబడి ఇచ్చేస్తా, పెట్టేటి ఇచ్చేస్తా. 13,000కి ఇచ్చేస్తా. 13,000కి ఇచ్చేస్తా. పక్క ఇచ్చేస్తా. పక్క ఇస్తావు కదా? మళ్ళీ మా సబ్స్క్రైబర్ని కంపల్సరీ తీసుకొస్తాం మేమైతే. ప్రాబ్లం అని ఎవ్రీ వారం ఉంటాయి మీ కాడ? ఎప్పుడు ఉంటాయా? నేను ఎప్పుడు వారానికి 2 లోడ్లు వేస్తాను. 2 లోడ్లు వస్తాను. ఎన్ని ఉంటాయి ఇంటికాడ మీకు? నాకు ఇంటికాడ 200 ఉంటాయన్నా. 200 ఉంటాయా? మీ పేరు? నా పేరు వంశీ అన్న. వంశీ. 26 అయితే ఇస్తాం బా. 26,000 ఇస్తారు మీరు లాస్ట్. ఎన్ని నెలల పిల్లలు ఇవి? 5 నెలల పిల్లలు. 5 నెలల పిల్లల. సో హెవీ రేట్ అయితే ఉందన్న. బట్ కరెక్ట్గా తెంపే రేట్ ఎంత అన్న? 6కు తక్కువ రావన్నా. 30,000 అమ్మాలి ఈ సరుకు. ఇంకేమంటే మార్కెట్ లేదు కాబట్టి 26కి ఇస్తాం. ఓకే, ఆ రేట్కి అయితే మీరు కూర్చున్నారు. ఎన్ని తెచ్చావు మొత్తం మార్కెట్కి? మొత్తం 80 ఇచ్చినాయి కట్ట. 80 వచ్చాయా? ఆడ కట్ట 50, 40 ఉన్నాయి. ఈడ కట్ట 40 ఉన్నాయి. ఎంత మాత్రం అమ్మారన్న పిల్లలు ఈరోజు? అవి 32, 33 అవి అమ్మినారు. ఈ మాత్రం ఒకటి అమ్మాలి. అన్నట్టు ఉన్నాయి. అన్నీ అట్టే ఉన్నాయి. ఇవన్నీ అట్టు ఉన్నాయి. సో పిల్లలు అయితే క్వాలిటీ ఉన్నాయి. ఇక రేట్లు కూడా అట్లనే ఉన్నాయి ఇక్కడ. మీ పేరు? నా పేరు బాలనరసింహుడు. మీ ఇంటికాడ ఉంటాయా? మా ఇంటికాడ ఎప్పుడు ఉంటాయి. జత 15,000 అన్న బావటంలే. జత 15,000 అన్న బావటంలే. 15 కేజీలు పడే పొట్టేలు. ఎంత కడుతున్నారు వాళ్ళు? జత 15,000 మేము చెప్తుంటే వాళ్ళు 13,000, 14,000 కడుగుతుండ్రు. అంత రేట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరైతే ఏ రేట్కి ఇస్తారు అంకుల్? పక్క ఫిక్స్ రేట్ చెప్పండి. పిక్చర్ రేటు 15,000కి ఇవ్వాలనుకోవడం. వాళ్ళు 14కి 13కి అడుగుతుండ్రు. 15,000 అయితే ఇచ్చేస్తారా? 15,000 ఇచ్చేస్తారు. 15,000 తక్కువ పడు. ఇవాళ ఎక్కువ వచ్చినాయి జీవాలు ఇక్కడ. ఈ జబ్బులు బొబ్బులు అన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. అవునులే, మార్కెట్కి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల అమ్ముకోవడానికి కష్టమే. బట్ రేట్లు కూడా అట్లే ఉన్నాయి అంకుల్. మరి 20,000తో కొన్నాయి కూడా 13,000కి 14,000కి బాధ తెగుతుంటారు. ఎత్తుకోపోలేదు చూడు. ఆడుతూ నిలబడిపోయి మళ్ళీ పోతే రిటర్న్ బాడుకు పడిపోయా. మళ్ళీ పోలీసు వాళ్ళ ఖర్చులు ఎన్ని ఎంత ఇబ్బంది. మళ్ళీ వారం మేపాలా, ఎన్ని రిస్క్ అని చెప్పి ఇచ్చిపోతే తెగుతూ ఉంటారు. అవునా? గూడూరు మార్కెట్కి తెస్తారా? ఇంకెక్కడైనా పోతారా? గూడూరు మార్కెటే. అవునా? మీ పేరు? మా పేరు పెంచలేయ. పెంచలేయ. ఓకే, ఎన్ని ఉన్నాయి మొత్తము? మొత్తం ఉన్నాయి ఒక ఇంకా 50 దాకా ఉన్నాయి. ఇంటికాడ కూడా ఉంటాయా? ఇగో ఇక్కడే ఉన్నాయి 50 దాకా. మీ ఊరు? ఎల్లూరు.
సో ఈ రేట్ అయితే ఉందన్నమాట. వాళ్ళు చెప్పే రేట్లకి మనం అడిగే రేట్లకి మాత్రం ఉంది. బేరం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది కూడా ఒరిజినల్ రేట్ అని కాదు, మనం వాళ్ళు హైగానే చెప్తారు, తక్కువగానే చెప్తారు. మనం చూసుకొని మనం చూసి పిల్లని బట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అన్న. ఏం రేట్ చెప్తున్నావు పిల్లలు? 23 చెప్తున్నావా? జత 23,000. ఎన్ని తెచ్చావు మార్కెట్కి? 14. ఎన్ని అమ్మారు అనుకోండి ఈరోజు? అమ్మలేదా? ఎట్లా మార్కెట్ డౌన్ అనే ఇలాంటి ఎక్కువ రేట్లనే? వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు రైతులు? 22. ఆ రేట్ కడుతున్నారు. సో మీరైతే ఆ రేట్కి ఇస్తారు? పక్క ఈ రేట్ అయితే నేను ఇవ్వగలను అనేసి ఒక రేట్ ఉంటుంది. 22.5 ఇచ్చేస్తారు. 22.5 అయితే ఇచ్చేస్తారు. మీ ఇంటికాడ కూడా ఉంటాయా? ఇంటికాడ ఉంటాయి. ఎంత మాత్రం చెప్తున్నారు రేట్ ఇంటికాడ? ఇంటికాడ లేవు అయ్యే. ఇట్లేనా? అవునా? నీ పేరన్నా? నా పేరు చెంగయ్య. చెంగయ్య. ఎట్లుందన్న ఈరోజు అమ్ముకోవడానికి మార్కెట్ పని? చెప్పగలం మనకు కొనుక్కోలేపాయా, గిడితే ఇచ్చేసేది లేకపోతే పాతికొమ్మిపోతున్నది. అంటే చిన్నపిల్లలకి ఎక్కువ డిమాండ్ ఉందా, పెద్దోడికి ఎక్కువ డిమాండ్ ఉందా అని? చిన్నపిల్లలకి బాగా రేట్ ఉంది, మేపుడు పిల్లలకి. అవును. సో ఇంకా వానలు పడే సీజన్ కాబట్టి ఇంకా అంతే. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, గూడూరు మార్కెట్లో ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఎంత చెప్తున్నావు అన్న పిల్లలు ఇవే? ఇవి 21.5 చెప్తున్నా. 21.5 జత. ఎన్ని తెచ్చావు మొత్తము? 75 తెచ్చావా? ఎంత మాత్రం ఉంది ఈరోజు అమ్ముకోవడానికి పిల్లలు? అమ్ముకోవడానికి బాగుంది ఈరోజు మార్కెట్. బాగుంది. ఓకే. మొత్తానికి ఇప్పుడు ఎన్ని నెలల పిల్లలు ఇవి? ఇవా 10 నెలల పిల్లలు. 10 నెలల పిల్లలు. ఇవి 10 నెలలు అయితే ఉంటాయన్నమాట. సో చూడండి 10 నెలల పిల్లలు ఇవి. ఇంకా అంటే లైవ్ ప్రకారం ఏమైనా ఇస్తున్నావా? లైవ్ ప్రకారం కూడా ఇస్తున్నా. ఎంత మాత్రం చెప్తున్నావు? 450. 450తో లైవ్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు తిరుపతి మార్కెట్కి వస్తారు. ఇన్ కేసు మీకు ఎవరికన్నా కావాలని ఉంటే లైవ్ ప్రకారం కూడా తిరుపతి మార్కెట్లో తీసుకోవచ్చు. ఈ అన్నోళ్ళు స్టార్టింగ్ తూకం వేసే కాడే ఉంటారు. గూడూరులో కూడా సెకండ్ గేట్ స్ట్రైట్లో అయితే ఉంటారనమాట. సో మీకు రీజనబుల్ అనిపిస్తే వచ్చి తీసుకోండి. వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాము, లేదా మా నెంబర్కి ఫోన్ చేయను కూడా డైరెక్ట్ వీళ్ళ దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? రేట్ ఎంత చెప్తున్నావు? 14.5 చెప్తున్నావా? జత 14.5 చెప్తున్నారంట. ఎన్ని తెచ్చారు మార్కెట్కి? 30 తెచ్చారా? ఎట్లుంది ఈరోజు రేటు? అమ్ముకోవడానికి ఎట్లుంది? అదే ఒక రకంగానే ఉంది. ఒక రకంగా ఉందా? ఎట్లా అడుగుతున్నారంట రైతులా? బాగానే అడుగుతున్నారా? సరే అన్న. అన్న ఇక్కడ చూడండి, వీళ్ళు జత వచ్చేసి 26,000 చెప్తున్నారు. సో రీజనబుల్ కాదు మీరైతే చెప్పండి ఒకసారి. ఎంత చెప్తున్నారన్న మీరు? 26,000. మనకి కరెక్ట్గా ఎంత రేట్ ఫిక్స్ ఎంత అన్న? 26,000 చెప్పారు. 25 చెప్తున్నారా? సో మనకైతే ఇంకా 1000 రూపాయలు అయితే తగ్గింది. 25,000 చెప్తున్నారు. ఇక్కడైతే బార్గింగ్ అయితే ఉంటుంది. మీకు ఎన్ని నెలల పిల్లలు అన్న ఇవి? మనకు గుర్తులేదు, తెలియదు. మనం కొన్నప్పుడు మనకి క్యాన్సిల్స్ ఉంటుంది. ఒక సంవత్సరం లోపు ఉంటుందా? సంవత్సరం లోపు అయితే ఉంటాయంట. నాకు తెలిసి ఇవి ఒక 6 నెలలు లేదా 7 నెలలు ఉంటాయి. ఒకసారి చూడండి. మీ పేరేనా? రాజేంద్ర. థ్యాంక్ యూ. హాయ్ అన్న అందరికీ. మనం గూడూరు మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఈ రైతు వచ్చేసి మనకి ఇక్కడైతే పిల్లలు పెట్టుకున్నాడు. ఎంత మాత్రం చెప్తున్నారో ఒకసారి చూడండి. రేట్లు అయితే మేము అడిగేది చెప్తున్నాం అనమాట. ఎంత చెప్తున్నావు అన్న పిల్లలు? 16,000 చెప్తున్నా. 16,000 చెప్తున్నావా? జత 16,000. 16,000. ఓకే. జత 16,000 అయితే చెప్తున్నారు. ఎన్ని నెలల పిల్లలు ఇవి? 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఉన్నాను. 5-6 నెలల. సో ఎన్ని తెచ్చావన్న మార్కెట్కి? మార్కెట్కి ఎన్ని? 80 తెచ్చారు. ఎంత మాత్రం ఉంది ఈరోజు అమ్ముకోవడానికి? ఏం లేదు. ఏం లేదా మార్కెట్లో? ఓకే. మీ ఊరు ఎక్కడన్నా? మాకు కావాలన్నా. కావాలి. ఓకే. ఎంత మాత్రం ఉందన్న ఇక్కడ గూడూరు మార్కెట్ అమ్ముకోవడానికి? ఏముంది పిల్ల 5,000 6,000 కావాలంటే ఆడొచ్చు. అవునా? పల్లె మీద ఈ వీడియో రైతులు పెట్టి చెత్తా వరలో డైరెక్ట్గా పెట్టు. వెళ్తుంది అందరికి వెళ్తుంది. అడుగు రైతు. సరేలే ఆయన చెప్తాడు కదా.